సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది గంటల తరబడి సాగే నిరీక్షణ, ఓపీ చీటీ కోసం పడే పాట్లు. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు చెక్ పడబోతోంది. ఆంధ్రప్రదేశ్లో వైద్య విధానంలో ఒక కొత్త శకం మొదలైంది. ఇకపై ఓపీ చీటీ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో ఒక్క వాట్సాప్ మెసేజ్తో నేరుగా డాక్టర్ని కలిసే సమయం వచ్చేసింది. అసలేంటి వాట్సాప్ టోకెన్ విధానం, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ విప్లవాత్మక మార్పు సామాన్యుడికి వైద్యాన్ని ఎలా సులభతరం చేయబోతోంది తెలుసుకుందాం. డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ నరేష్. ఈ కొత్త విధానం వల్ల వైద్య రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అసలు ఈ వాట్సాప్ టోకెన్ ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇది సామాన్యుల నుంచి అందరికీ ఎలా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు? రైట్, మొత్తానికైతే వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనం గతంలో చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీకి వెళ్ళాలంటే, ఏదైనా ఒక వైద్యం రీత్యా ఆ రోగి హాస్పిటల్కి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. అంటే దాదాపు గంట నుంచి 1.5 గంట పాటు ఓపీ కోసం, ఓపీ చలానా కోసం, అంటే ఆ ఓపీ తీసుకోవడానికి 1.5 గంట పాటు కూడా ఆ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆధార్ కార్డు ద్వారా వచ్చేటువంటి ఓటీపీని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఏ డాక్టర్కి అనేది వాళ్ళు మళ్ళీ ఒక ఓపీ చలానా ఇస్తారు. ఆ ఓపీ చలానాకి స్వస్తి పలుకుతూ ఏపీ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. ఇకపై వాట్సాప్ ద్వారా, అంటే మన ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఒక నెంబర్కి హాయ్ అనే ఒక మెసేజ్ పెడితే చాలు, మనం ఏ వైద్యానికి వెళ్తున్నామో, ఏ రోగానికి సంబంధించి, అంటే మనం ఏ వైద్యం చేసుకోవాలనుకుంటున్నామో ఆ డాక్టర్కి వాట్సాప్ ద్వారా ఇకపై ఓపీని తీసుకోవచ్చు. ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి వైద్య రంగంలో మార్పు చోటు చేసుకోవడంలో ఏపీ ప్రభుత్వం ప్రధానంగా కూడా ఒక ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు, అంటే ప్రైవేటు వైద్యశాలకు సంబంధించి ధీటుగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఈరోజు వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే మనం చూసుకోవచ్చు, ఇటు 9953000009, అంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మనం ఏదైతే డాక్టర్కు మనం ఆ రోగానికి సంబంధించిన దానికి వైద్యంకి వెళ్తామో సామాన్యులు అందుబాటులో ఉండే విధంగా, సామాన్యులకు ఏదైతే టైం భారం కూడా, అంటే యాక్చువల్గా ఓపీకి ఉదయాన్నే 8 గంటలకు అక్కడికి వెళ్ళాలా, దాదాపు 10 గంటల వరకు కూడా ఓపీ విధానం ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 12:30 అవుద్ది. అక్కడ ఓపీ డాక్టర్ చూసిన తర్వాత ఏదైనా టెస్టులు రాస్తే దాదాపు లంచ్ టైం వెళ్ళిపోతారు. లంచ్ టైం తర్వాత మళ్ళీ 4 డాక్టర్లు వచ్చిన తర్వాత, అంటే ఒక ఉదయం ఓపీ తీసుకుంటే ఒక సపోజ్ దగ్గు అయి ఉండొచ్చు, లేకపోతే వైరల్ ఫీవర్ అయి ఉండొచ్చు. ఈ యొక్క వైరల్ ఫీవర్కి సంబంధించిన టెస్టులు అయిపోయి మళ్ళీ డాక్టర్ ద్వారా మెడిసిన్ తీసుకోవాలంటే సాయంత్రం అవ్వద్ది. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం సామాన్యులకు ఈ యొక్క పెనుభారం, అంటే వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఫోన్లోనే ఈరోజు, అంటే రేపటికి సంబంధించినటువంటి ఓపీ ఈరోజే మనం వాట్సాప్ నెంబర్ ద్వారా హాయ్ అనే ఒక మెసేజ్ పెడితే ఏ డాక్టర్కి మనకు ఓపీ కావాలో ఆ డాక్టర్కి ఆ ఓపీకి సంబంధించి మన ఫోన్లోనే ఈ యొక్క చలానా తీసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. మనం ఉదయాన్నే వాళ్ళు ఇచ్చిన టయానికి, అంటే సపోజ్ మనకి 10:30కి టైం ఇచ్చారనుకుంటే 10:30కి ఎగ్జాక్ట్లీగా కూడా ఆ స్లాట్ ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి అనేక మిత్ర మండలికి సంబంధించిన యాప్లు కూడా ఉన్నాయి. అంటే దాదాపు కూడా డిజిటలైజేషన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య రంగానికి సంబంధించినటువంటి ఓపీ చలానాలను కూడా చెక్ పెట్టేందుకు ఈరోజు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అందుకనే ఈరోజు సామాన్యులకు చెరువులో ఈరోజు వైద్య రంగానికి తీసుకొచ్చే విధంగా, అంటే యాక్చువల్గా ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళగానే దాదాపు కూడా చాలామంది డాక్టర్ ఉంటారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రకరకాలైనటువంటి వైద్యానికి అనేక మంది డాక్టర్ సదుపాయంలో ఉంటారు. వెంటనే వాళ్ళకి పని అయిపోతూ ఉంది. కానీ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉదయం వచ్చినటువంటి రోగి సాయంత్రం డాక్టర్ చూపించుకోవాలంటే సాయంత్రం 5-6 అవుద్ది. దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు చాలా ఇబ్బందులు పడతారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నటువంటి తరహాలో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే 9953000009 యొక్క నెంబర్కు హాయ్ పెడితే ఆ డాక్టర్ ఓపీ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మనకి ఇచ్చినటువంటి స్లాట్ రేపు ఉదయం 11:30కి స్లాట్ ఇస్తే 11:30కి మనం డైరెక్ట్గా డాక్టర్ కాడికి వెళ్ళిపోతాం. డాక్టర్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఏం కావాలో, మనకు ఏ రోగం
రోగం ఉందో లేకపోతే ఏ జబ్బు ఉందో ఆ జబ్బుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటాం, వెంటనే మెడిసిన్ రాసిస్తారు, లేకపోతే టెస్టులు రాసిస్తే ఆ టెస్టులు వెంటనే కూడా మధ్యాహ్నం లంచ్ అవర్ లోపల అయిపోతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ కొంత ప్రొలాంగ్ అయితే తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ వల్ల వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ద్వారానే ఈరోజు ఈ యొక్క వైద్య రంగంలో ఒక సంచలనమైనటువంటి మార్పు అయితే సామాన్యుడు అందుబాటులో ఉంటుంది. దీని ఈరోజు ఏపీ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అనేక సమస్యలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సదుపాయాలు రావడం, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఇటు ఓపీ బ్లాక్లో మనం చూస్తే దాదాపు క్యూ లైన్లో వందలాది మంది నిలబడి ఉంటారు. సో వందలాది మంది క్యూలో నిలబడటమే కాకుండా అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా లైన్లో నిలబడండి, వెయిట్ చేయండి అంటూ కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు. కొంతమంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, షుగర్ పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, ఎవరైనా కూడా ఓపీలో నిలబడాల్సిందే, క్యూ లైన్లో నిలబడాల్సిందే. అలాంటి వారికి ఈరోజు డయాలసిస్ చేసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది, కిడ్నీ పేషెంట్స్ చాలామందిని ఉంటున్నారు, ఈరోజు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సో కొంచెం అత్యవసరమైనటువంటి వైద్యం కూడా ఈరోజు సదుపాయం సామాన్యుడికి సులభతరమైనటువంటి సదుపాయాన్ని కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.